నమస్తే. గుమగుమలు, మధురం, మమకారం, జస్ట్ మినిట్ ఈ 3 సెగ్మెంట్స్ లో కూడా టేస్టీ రెసిపీస్ తో ఇవాల్టి అభిరుచి రెడీగా ఉందండి. మరి స్టార్ట్ చేసేద్దామా ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. ఓకే, మరి ఎప్పట్లాగే మనకి గుమగుమల్లో టేస్టీ రెసిపీ చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి అదేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందామా? నమస్తే గీత గారు. నమస్తే రాజు గారు. ఈ రోజు నేను గుమ్మగుమ్మల్లో ఒక రైస్ ఐటమ్ చూపించబోతున్నాను. ఓకే, మసాలా కొబ్బరి అన్నం. ఓ, సో జనరల్ గా కొబ్బరి అన్నం మనకి ప్లెయిన్ గా చేసుకుంటాం, కమ్మగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మసాలా కాంబినేషన్ లో చేస్తున్నాం, చాలా బాగుంటుంది. ఓకే, మరి మసాలా కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మసాలా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వేయించిన శనగపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. సో మనకి యూజువల్ గానే చక్కగా వండేసుకున్న అన్నంతో రైస్ ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. మరి రాజుగారు ఇది కూడా అలాగే చక్కగా ఫాస్ట్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తారు. సో రాజుగారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం అంటే మసాలా అనుకున్నాం కదా, కొంచెం ఒక పొడి రెడీ చేసుకుందాం మనం. ఓకే, సో డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో మసాలా దినుసులు. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్స్ అయితే మనం స్టోర్ చేసుకున్నా కూడా స్మెల్ అది బాగానే ఉంటుంది కదా. కొద్దిగా ఆయిల్ వేసినవి అయితే కొంచెం మనకి చేంజ్ అవుతుంది కానీ టేస్ట్. కొద్దిగా ధనియాలు, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఓకే, ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో జార్లోకి తీసేస్తా. జార్లోకి తీసేసుకున్నాం. దీంట్లోనే వేయించిన శనగపప్పు అండి, పుట్నాల పప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి. సో ఇది కొంచెం మనం పొడి కొట్టేసుకోవాలండి, కొంచెం చేసేసేయండి. సరే రాజు. సో ఇది మనకు కొంచెం ఫైన్ పౌడర్ రావాలి కదా రాజు గారు? అవునండి. ఓకే, సో నేను ఇక్కడ చక్కగా పొడి చేసేస్తూ ఉంటాను. ఈలోగా మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మొదటి చిట్కా. మీకు విషయం తెలుసా అండి, చాలామంది ఆడవాళ్ళు బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం ఖర్చు చేసే ఖర్చు ఎంత అంటే వాళ్ళ సంపాదనలో పావు భాగమని ఇటీవలి సర్వేల్లో వెల్లడవుతున్నాయి. సో అందానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అందంగా కనిపించాలని అంత ఆరాటపడుతున్నారు అందరూ. సో అలాంటి ఖర్చేది లేకుండా సింపుల్గా ఉండే చిట్కా చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. మైదా పిండి 2 స్పూన్లు, అలాగే పాల మీగడ ఒక 2 స్పూన్స్ తీసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని కొంచెం బాగా కలుపుకుని, పేస్ట్ అవుతుంది. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ముఖానికి బాగా కంప్లీట్గా ఈవెన్గా అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఆరిపోయిన తర్వాత చల్లనీళ్ళతో కనుక వాష్ చేసుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా, అంటే సింపుల్ ఖర్చుతో ఫేస్ బాగా క్లీన్గా గ్లోగా తయారవుతుంది. ఓకే, సో రాజు గారు ఈ మసాలా పౌడరే మంచి స్మెల్ వస్తుంది. మీకు కూడా వస్తుంది? అక్కడికి వస్తుంది కదా. నైస్ నైస్. కష్టపడి మసాలా నేనే పట్టాను. రైస్ ఐటమ్ చాలా బాగుంటే నాకు, కొంచెం బాగుంటే రాజుగారికి క్రెడిట్. కానీ ఆ స్మెల్గా తెలుస్తుంది చాలా బాగుంటుందని. దీంట్లో ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు చాలా సింపుల్ గానే ఉంటుంది. పోపు పెట్టేసుకొని కొంచెం రైస్ ఆ పొడి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ముందు ఎలాగో మనం కొబ్బరి తురిమేసి పెట్టేసుకుంటాం కదా, పచ్చి కొబ్బరి చక్కగా. పోపు దినుసులు. సో పప్పులు కావాలంటే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కొంచెం మసాలా కాంబినేషన్ ఇస్తున్నాం కాబట్టి పప్పులు నేను తీసుకోవట్లేదు. ఓకే, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఓకే, దీంట్లో పచ్చి కొబ్బరి తురుమండి. సో జనరల్ గా రాజుగారు ఎప్పుడు మనం కొబ్బరి అన్నం అంటే పచ్చి కొబ్బరితోనే చేస్తాం కదా. అవునండి. ఎందుకు పాపం ఎండు కొబ్బరి వాడరు? అంటే మనం ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు
ఎండు కొబ్బరి కారం ఇట్లా కూడా చేసుకుంటాం కదా, అవునండి. అది కూడా బానే ఉంటుంది కదా. ఎస్, అంటే పచ్చి కొబ్బరితో కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్తో పాటు కొంచెం ఆ కమ్మదనం కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా పచ్చి కొబ్బరి రైస్ ఐటెంలలో యూజ్ చేస్తాం. మామూలుగా మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు ఎండు కొబ్బరి ఎక్కువ అది వాడతాం. ఎస్, సో ఇది ఎక్కువగా వేగనక్కర్లేదండి మనకు. ఓకే, కొంచెం ఆ క్రంచిగా తగులుతుంటేనే మనకి ఆ కొబ్బరి నూనెలో బాగుంటుంది. అవును. సరిపడా ఉప్పు. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుని నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. ఓకే, సో బేసిక్ గా మిగతా రైస్ ఐటమ్స్ కి ఈ బాస్మతి రైస్ అంత అంటే ఇట్లా వేయించుకునే వాటికి సరిపోదు, కానీ ఈ కొబ్బరి అన్నంకి ఆ టేస్ట్ చాలా బాగా సూట్ అవుతుంది. చాలా బాగుంటుంది. సో రైస్ తో పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ నేను చేశా. నేను ఒప్పుకుంటున్నాను, గీత గారే చేశారండి. అంతా వంటంతా అయిపోయాక చివరిలో గెరిటి పట్టుకుని ఇదంతా నేనే చేశాను అన్నట్టు ఉంది నేను చెప్పుకోవటం. బాగుంటే నేను చెయ్యి వేసాను కాబట్టి బాగుంది, బాగాలేకపోతే అందుకే నేను కాలి చెయ్యే వేసాను. అవును, ఇట్లా ఇవన్నీ ఇలాగే పుట్టుంటాయి సామెతలు. సో కొబ్బరి అన్నం మనకి ఎప్పుడు వైట్ గానే ఉంటుంది, అంటే జస్ట్ ఆ పోపు పచ్చిమిర్చి ఇవి తప్పితే జనరల్ గా మోస్ట్లీ వైట్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం మసాలా కొబ్బరి అన్నం కాబట్టి చక్కగా కలర్ కూడా చేంజ్ అయింది. ఆ కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నాము, పౌడర్ కూడా బాగానే ఉంది. సో అంతా బాగానే సెట్ అయిపోయింది. సో వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అవును, లేకపోతే మళ్ళీ కొంచెం పౌడర్ ఉంది కాబట్టి కొద్దిగా చుట్టుకున్నట్టు అయిపోయింది. పుట్నాల పప్పు కూడా యాడ్ చేసాం కదా మేము. ఓకే, సో రెడీ. నైస్. పైన కొద్దిగా కొత్తిమీర. ఈ రైస్ ఐటెంలో అంటే కొంచెం మనం ఒక పర్టికులర్ ఫ్లేవర్లో తీసుకున్నప్పుడు పుదీనా కంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మసాలా కొబ్బరి అన్నం రెడీ. ఓకే, మరి వేడివేడిగా మసాలా కొబ్బరి అన్నం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన శనగపప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా కొబ్బరి అన్నం రెడీ. నేను కష్టపడి పొడి కొట్టిన, నిజంగానండి గీత గారు కష్టపడి మసాలా పొడి కొట్టిన మసాలా కొబ్బరి అన్నం అండి. సో మొత్తానికి అలాగా నా హార్డ్ వర్క్ తో ఈరోజు మసాలా కొబ్బరి అన్నం రెడీ అయింది. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఎంత బాగుందో. అదే నేను చేయబెట్టారు కదా, నేను చేయబెట్టాను, వేలు పెట్టాను మిక్సీ తిప్పి. కానీ కొబ్బరి కూడా మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కదా, చక్కగా కరకలాడితే ఆ కొబ్బరి కూడా బాగా తెలుస్తుంది. మసాలా బాగా తెలుస్తుంది, దాంట్లో కొబ్బరి కూడా బాగా తెలుస్తుంది. అవును. సో కాకపోతే అంటే కొంచెం మసాలాలో ఈ ధనియాలు ఇదంతా కొంచెం ఘాటు కాబట్టి అది కొంచెం డామినెంట్, అంటే మనం అనుకుందే మసాలా కొబ్బరి అన్నం కదా. కాకపోతే ఆ కరకరలాడుతూ ఆ కోకోనట్ కూడా పంట కింద పడ్డప్పుడు మనకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. బాగుంది రాజు గారు. చక్కగా ఇలా వేడివేడిగా హ్యాపీగా కొంచెం నెయ్యి అలా పైనుంచి వేసుకుని తినేస్తే సూపర్ గా ఉంటుంది. సో చాలా సింపుల్ గా మంచి టేస్టీ రైస్ ఐటమ్ ఇలా ట్రై చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమంది తలలో దురదతో చీటికి మాటికి తల గోక్కుంటూ ఉంటారు. ఇది వారికి ఇబ్బందికరంగా ఉంటుంది, చూసే వాళ్ళకి కాస్త అసహ్యంగా ఉంటుంది. ఈ దురద తగ్గించుకుని కొంచెం హెయిర్ అంతా నీట్గా ఉండాలి అంటే అలోవెరా తెలుసు కదండి, కలబంద, ఇది బాగా దొరుకుతూ ఉంటుంది. ఈ కలబందని గుజ్జులాగా చేసుకుని, అంటే ఒక జెల్ లాగా చేసుకుని మాడికి బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక షాంపూ చేసుకున్నట్లయితే ఈ దురద బాగా తగ్గిపోతుంది, మాడు కూడా నీట్గా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి పేరెంట్స్ ఇద్దరు రెడీ అండి, అలాగే పిల్లలిద్దరు కూడా రెడీ. హాయ్ హాయ్. హలో అండి. హలో, మీ పేరేంటి? స్వప్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు అనిత.
అనిత గారు మీరు ఎక్కడ నుంచి? నల్లకుంట. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి. లేదా? లేదండి, ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం. వెరీ గుడ్. సో ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. సో పిల్లలు వాళ్ళకి నచ్చినవి ఏవో ఒకటి కొన్ని రెసిపీస్ చెప్తారు నాకు, నేను అవి రాసి ఆ బౌల్లో వేస్తాను. మీ ఇద్దరు చెరొకటి పిక్ చేసుకోవాలి. సో ఎవరికి ఏ రెసిపీ వస్తే ఆ రెసిపీ చేయాలి. ఓకేనా? సో రెడీయా మీ ఇద్దరు? రెడీ. ఓకే, సో ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తాను. హాయ్. ఏం పేరు నీ పేరు? జస్మిత. జస్మిత. ఏం క్లాస్? యూకేజీ. యూకేజీ. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నావా? సో స్కూల్ స్టార్ట్ అయిపోయిందా? బాగా తింటావా మమ్మీ చేసి పెట్టినవన్నీ పేచి పెట్టకుండా? అదో ఏమి ఇష్టం నీకు బాగా? స్వీట్. స్వీట్ ఇష్టమా? వెరీ గుడ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? నా పేరు ప్రిన్స్. ప్రిన్స్ అంతేనా? ముద్దు పేరు అదే అసలు పేరేనా? ముద్దు పేరే. అసలు పేరేమిటి మరి? సింధూర్. మరి అది కదా చెప్పాలి నువ్వు నాకు. సో సింధూర్ ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్. ఇప్పుడు కొత్తగా 4th లోకి వెళ్ళావా? సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసావా? నైస్. ఫుడ్ ఇష్టమా నీకు కూడా? సో మరి ఇద్దరు రెడీగా ఉన్నారా చక్కగా మీ అమ్మల్ని ఈరోజు మంచి వెరైటీస్ అడగటానికి? సో ఫస్ట్ నువ్వు చెప్దు గానీ. సో ప్రిన్స్ నీకేమి ఇష్టం నాకు చక్కగా చెవులు చెప్పేసేయండి ఒక్కొక్కటి. ఇంకేమి ఇష్టం? లడ్డు ఇష్టం. లడ్డు ఇష్టం. వెరీ గుడ్. ఇంకా? బిర్యానీ. ఓకే. నీకేమి ఇష్టం? పనసతనాలు. పనస తొనలా? ఇంకేమి ఇష్టం? ఇష్టమా? తర్వాత? బిర్యానీ. బిర్యానీ ఇష్టమా నీకు కూడా? ఓకే, 6 వంటలు వచ్చేసాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేసి మమ్మీస్కి ఒక్కొక్కటి ఇద్దాం. ఓకేనా? అనిత గారు తీసుకోండి. మీరు ఒకటి తీసుకోండి. పదండి ఇప్పుడు చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమొచ్చాయి. సో ఏమొచ్చాయి? పనస తొనలు. పనస తొనలు. సో స్వీట్ మీ పాపే చెప్పింది. సో మీకేమొచ్చింది? పకోడీ. పకోడియా? సో పకోడీ అంటే మనకి చాలా రకాల పకోడీ ఉంది కదా, మీరే పకోడీ చేస్తారు? పిల్లలకి కొంచెం హెల్దీ రెసిపీ చేద్దాం గీత. మునగాకు వేసి పెసరపప్పు మునగాకు వేసుకొని మునగాకు పెసర పకోడీ చేస్తారు. మునగాకు పెసర పకోడీ చేస్తారా? పకోడీ చేస్తూ ఉంటారా ఇలా కాంబినేషన్? చేస్తాం. ఇష్టమా మీ బాబు? చాలా ఇష్టం. వెరీ గుడ్. సో అయితే మీరు స్వీట్, మీరు హాట్ కదా. సో ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదామా? ఓకే. మరి పనస తొనలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస తొనలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? పిండి రెడీ చేసుకోవాలి. పిండి కలుపుకోవాలి. ఓకే. మైదా, గోధుమ పిండి. సో ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి. 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి. ఓకే. చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా చిటికెడు, ఓకే. వేడి చేసిన నెయ్యి. సో నెయ్యి కొంచెం కరిగిచ్చి వేసుకోవాలా? వేసుకోవాలి. సరే. అయితే ఆయిల్ కూడా వేడి పెట్టుకుందామండి. పెట్టేసుకున్నాం. పక్కకు పాకం కూడా రెడీ చేసుకున్నాం. దీంట్లో ఈ నెయ్యి కరిగాక పాకం. ఓకే. సో ఇది వేసేనా? వేసి సో ఇందులో పాకం కూడా పెట్టేసుకుందామా? పెట్టేసి. సో సరిపడా పంచదార. ఇది ఎలా తీగ పాకం రావాలా లేకపోతే మనకు కొంచెం ముదురు పాకమా? లేత పాకం. ఓకే, చాలండి. సో ఇప్పుడు దాన్ని మనం ముద్దలో కలిపేసుకోవటమే. చపాతీ పిండిలా కలిపేసి. ఇది కలిపిన తర్వాత పిండి ఏమైనా కాసేపు నానబెట్టాలండి? ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. సో నానబెడితే కొంచెం సాఫ్ట్ గా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఓకే. సో ఇవి మనము నిల్వ ఉంచుకునే స్నాకే కదా? 1 వీక్ 10 డేస్ అలాగా. సో ఇది మీకు ఎలా కావాలో అలా కలిపేసుకుని ఉండేలాగా. సో ఇది పిండి రెడీ అండి? రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి. ఓకే. సో ఈలోగా పాకం అవుతూ ఉంటుంది, ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. సరే వెయిట్ చేద్దాం మరి ఒక 10 నిమిషాలు అయితే. సో ఇప్పుడు మనం మొదలు పెడదామా? ఓకే. మరి ఈ పాకం సంగతి చూడండి, ఇదేంటి అయిందా? కొంచెం అవ్వాలా? కొంచెం అవ్వాలా?
సో దీంట్లో ఏమి మనకి యాలకుల పొడి ఇలా యాలకుల పొడి లాస్ట్. ఓకే, కొంచెం యాడ్ చేద్దామా? సో ఇది సిమ్ లో పెట్టి వదిలేసేయొచ్చా? పర్లేదా? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చిన్నగా పూరిలా చేసేసుకో. ఓకే, చిన్నగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు ఈ స్వీట్ ఎక్కువ చేస్తారా ఏంటి? చేస్తాను. చేస్తారా? చేస్తాను. ఓకే ఓకే, అంటే మనకి ఆ గులాబ్ పూలు ఇలాంటివి ఎలా అయితే చేసి స్టోర్ చేస్తామో అలా ఇవి కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా చేసి మిడిల్లో కట్ చేయాలి, లైన్స్ పెట్టేసుకో. ఇలా చేసేసి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఓహో ఇదా? ఏం చేస్తుంటారు స్వప్న గారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎందుకంత సైలెంట్ గా ఉంటారా ఇంట్లో కూడా ఎప్పుడు? అవునండి. అవునా, ఎందుకలా? అంటే అంటే కొంతమందికి ముందు నుంచి అలా అలవాటు ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి అంతేనా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడు ఫైటింగ్ చేయరా? చేస్తాను. మరి అప్పుడు కూడా సైలెంట్ గా ఫైట్ చేస్తారా? లేదు, వైలెంట్ గా ఫైట్ చేస్తారా? ఎంతమంది ఉన్నారు మీకు అక్క చెల్లెలు? ఒక చెల్లె, తమ్ముడు, అన్న. చెల్లె, తమ్ముడు, అన్న. ఓ మీరు సెకండ్ అనమాట అయితే, అంతేనా? అందరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారండి? లేదు, మమ్మీ వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. మహారాష్ట్ర. సో మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగు. తెలుగేనా? కాకపోతే అక్కడ సెటిల్? అక్కడ సెటిల్. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తుంటారండి? హెయిర్ స్టైలిస్ట్. హెయిర్ స్టైలిస్ట్. ఓకే, అంటే ఎలా సినిమాలోనా లేకపోతే టీవీలోనా? లేదు, బయట. బయట. ఓకే ఓకే, న్యాచురల్స్ లో చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఈ ఒకతేనా పాప మీకు? ఇంకొక పాప. చిన్న పాప పెద్ద పాప? చిన్న పాప. ఓ, తన పేరేంటి? ఆశ్రిత. ఆశ్రిత. ఓకే, సో ఆయిల్ కూడా వేడైపోయినట్టుంది. ఇది మనం ఒక్కొక్కటి వేసి వేయించేసుకుందామా? వేయించండి. ఓ భలే పొంగాయే. సో కాసేపు పిండి కొంచెం మనము నానబెడితే ఎలాగో సోడా కూడా వేసాం కాబట్టి కొంచెం అలా గుల్లతనం వచ్చి పఫీగా వస్తుంది అనమాట. నైస్ నైస్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళు. ఓకే, ఇవి డైరెక్ట్ గా ఇందులోంచి తీసి మనం పాకంలో వేసుకోవచ్చు. ఇలాంటివి పిండి వంటలన్నీ చేస్తుంటారా మీరు? చేస్తుంటాం. అన్నీ వచ్చేసాయా? ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఓకే, అదే మీ మమ్మీ వాళ్ళు మరి కొంచెం దూరంగా ఉన్నారు కదా, కాస్త మీరు వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాను. ఎక్కడ ఉంటారు మీ మమ్మీ వాళ్ళు? కరెక్ట్ ప్లేస్ ఏంటి? నాందేడ్. నాందేడ్. ఓకే, ఇప్పుడు తీసేసేనా? తీసేసి ఇది ఎలా డైరెక్ట్ అందులో వేసేనా? వేసేసి ఒక 2 minutes ఉంచి. ఆ స్టవ్ కూడా ఆన్ లో ఉంది, ఆఫ్ చేసేయాలి. ఇది మీరు తిప్పుతుండండి, నేను అది పాకం. సో ఇది కొంచెం మనము అలా పాకం నుంచి తీసి బయట పెట్టేస్తే మనకి డ్రై అయిపోతాయి కదా. ఇది స్వీట్నెస్ మొత్తం లోపలికంతా వెళ్తుందా? వెళ్తుందండి. అంటే పాకం మనం యాక్చువల్గా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం కదండి, తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎంతసేపు నాననివ్వాలి పాకంలో? ఒక 2 minutes జస్ట్ అంతే. కొంచెం డ్రై అయిపోతే అప్పుడు మనము డబ్బాల్లో పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఓకే, ఓకే అండి గీత గారు, కరకరలాడే పనసతొనలు రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి పనసతొనలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసతొనలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా, కాచిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరిలా ఒత్తుకోవాలి. ఈ పూరీలకు మధ్యలో ఘాట్లు పెట్టి పనసతొనల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
కలుపుకోవాలి. తర్వాత వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పనస తొనలు రెడీ. సో వేడివేడిగా పనస తొనలు రెడీ అండి. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, చక్కగా పాకం అంతా బాగా పట్టినట్టుంది, బాగా మెరుస్తున్నాయి. ఓకే, తీసుకో, పిల్లలకి ఏమైనా వస్తుంది. బాగున్నాయి. మనం అంటే ఇప్పుడే చేసాం కదా, సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా కొంచెం డ్రై అయిపోతే అప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. మంచి గుల్లగా కూడా వచ్చాయి. కొద్దిసేపు నానబెట్టాం కదా, సోడా కూడా వేసేలాగా. అండ్ పాకం కూడా బాగా పట్టేసింది, చక్కగా బాగున్నాయండి. థ్యాంక్ యూ. జస్మిత నచ్చిందా? బాగుందా? నీకు ప్రిన్స్ బాగుందా? వెరీ గుడ్, బాగుందండి స్వీట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజుకొక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరమే రాదు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రోజు పడుకునే ముందు యాపిల్ తినడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు చాలా మంది నిపుణులు. అంటే చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. రకరకాల టెన్షన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర సరిగ్గా పట్టక కంటి నిండా కునుకు అనేదే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనిత గారు రెడీ కదా? రెడీ. మీరు మునగాకు పెసర పకోడీ అన్నారు కదా? ఓకే, మరి మునగాకు పెసర పకోడీ కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. మునగాకు పెసర పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, వంట సోడా చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, ధనియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? అనిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. శనగపిండి. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. బియ్యం పిండి కొంచెం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ కూడా లైట్గా, లిటిల్ బిట్ సాల్ట్, కుకింగ్ సోడా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, పెసరపప్పు, మునగాకు. సో ఇది జస్ట్ మనం క్లీన్ చేసేసుకొని ఏం కట్ చేసుకోవాల్సిన పని లేదు, ఎలాగో ఫ్రై చేసేస్తాం, అలానే వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా, ఓకే, కొన్ని ధనియా. సో ఇవి కూడా అక్కడక్కడ తగిలితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. కొంచెం కరివేపాకు, ఓకే, పుదీనా, కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం తీసుకునే కాంబినేషన్ బట్టి అప్పుడప్పుడు మార్చుకుంటూ కలిపేసి. సో ఈ పకోడీ మీరే ట్రై చేశారా అనిత గారు? ఎక్కడ చూసారా? లేదండి, లేదు. ఓకే, మునగాకు చాలా హెల్దీ కాబట్టి. అంటే జనరల్ గా ఎక్కువ కూరల్లో లేదా పప్పు అలా చేస్తూ ఉంటాం కదా. సో అది కొంచెం మనము పకోడీ పిండిలో కొద్దిగా గట్టిగా కలిపేసుకోవటమే కదా. మునగాకు అంటే ఫ్రై జనరల్ గా మనం పకోడీ లాంటివి వేస్తే ఆ ఆకు అంతా బాగా ఇట్లా డ్రైగా అయిపోతుంది కదా, దాని టేస్ట్ తెలుస్తుందా మనకి? టేస్ట్ అని కాదు గీత, చాలా బాగుంటుంది అన్నమాట, కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మునగాకు ఫ్రై అంటే అది కొంచెం టేస్టీగా, వేరే టేస్ట్ అనిపిస్తుంది. ఇందులో మనకు మునగాకు ఉంది అనిపించదు, బట్ బాగుంటుంది. అదే బేసిక్ గా అంటే మనం కరివేపాకు ఇలాంటివన్నీ కొద్దిగా పకోడీ వేస్తే బాగా నేను అందుకే ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేయలేదు గీత, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవును, సో కాబట్టి కరివేపాకు యాడ్ చేసుకున్నా. ఇది ఆకు, ఇందులో మునగాకు పకోడీ కాబట్టి పిండి కంటే ఆకు ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది. ఓకే ఓకే, బేసిక్ గా మునగాకు కూడా బాగా చిటిపట్లాడుతుంది కదా, ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు అంత ఏమీ ఇదవుదా? లేదు, పర్వాలేదు.
మీరు ఇలా మునగాకు ఇలాంటివన్నీ వాడుతుంటారండి వంటల్లో? చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. బాగా హెల్త్ కాన్షియస్ మీరు? అలా అని కాదు, పిల్లలు స్కూల్లో సరిగ్గా తినకుండా ఇంటికి ఆకలితో వస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి 5 minutes లో చేసి పెట్టేయచ్చు. హెల్దీ స్నాక్ ఐటమ్. ఓకే. సో మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి. ఓకే. ఈ ఒకటేనా బాబు మీకు? 2 బాబులు. 2 బాబులే. ఇంకా పెద్ద బాబా చిన్న బాబా? ఇంకొక అతను? ఈయన పెద్ద బాబు. ఈయన పెద్ద బాబు. ఓకే. ఆయన చిన్న. తన పేరేంటి? సిరిహాస్. తనేం చదువుకుంటున్నాడు? ఇప్పుడు సెకండ్కి వచ్చాడు. ఓకే. సో ఇద్దరు డిఫరెంట్ వెరైటీస్ కావాలంటారా? ఎవరికైనా ఒకరికి ఏదైనా చేస్తే తినేస్తారా? పర్లేదండి. పర్లేదా? అంటే పిల్లలు కూడా కొంచెం ఎక్కువ చూసి అయిపోయారు కదా ఈ మధ్య కాలంలో. సరిపోతాయా? సో ఈ ఫ్రై అయితే మనం తీసేసుకోవచ్చు కదా? ఓకే. ఓకేనండి. ఓకే. మునగాకు పెసర పకోడీ రెడీ గీత. నైస్. ఆకు అంతా చాలా బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే అండి, మరి పకోడీ కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు పెసర పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, మునగాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మునగాకు పెసర పకోడీ రెడీ. ఓకే, మరి పకోడీ కూడా రెడీ అండి వేడివేడిగా. ఇంకా లేట్ చేయకుండా ఇవి కూడా టేస్ట్ చూసేస్తాము. పిల్లలు తీసుకోండి. బాగున్నాయండి. టేస్ట్ బాగుంది. చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి. అంటే ఆకు ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కదా, అది బాగా వేగి చక్కగా కరకరలాడుతూ టాప్ లేయర్ లో ఉన్నదంతా కూడా మంచి కరకరలాడుతూ బాగుంది. ఎలా ఉంది ఈ పకోడీ ప్రిన్స్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఆ మైక్ అలాగే జస్మిత దగ్గర పెట్టు. నీకు నచ్చిందా? టేస్టీ. నోట్లో అంత పకోడీ ఉందా? తిను. సో ఏది బాగుంది? స్వీట్ బాగుందా, పకోడీ బాగుందా? పకోడీ బాగుందా? వెరీ గుడ్. నీకేది నచ్చిందా ప్రిన్స్? నీకు కూడా పకోడీ నచ్చిందా? వెరీ గుడ్. సో పకోడీ ఫ్రెష్గా తింటున్నారు కదా, సో దాని టేస్ట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బాగున్నాయి. కానీ పకోడీ ఏంటంటే కరకరలాడుతూ, ఆ మునగాకు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి, సో దానివల్ల టేస్టీగా ఉన్నాయి. సో రాజుగారు ఎలా చేశారు? సో ఇక్కడ ఏంటంటే మునగాకుతో పకోడీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. అలాగే కొన్ని రకాల మనకు స్వీట్స్ ఉంటాయి, సో అవి ఎన్నిసార్లు మనం తిన్నా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంటాయి. సో వాటిలో ఈ పనస్తొండలు కూడా ఒకటి. సో రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం, బట్ ఆ జ్యూసీగా కొంచెం స్వీట్ గా క్రంచీగా చాలా బాగున్నాయి. సో ఇద్దరు చాలా బాగా చేశారు. సో 2 వెరైటీస్ కూడా దేనికదే చాలా బాగున్నాయి. సో అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వచ్చి మంచి టేస్టీ పకోడీ చేసి పెట్టినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ సో మచ్. ఓకే, సో ప్రిన్స్ ఇది నీకు, చక్కగా అమ్మతో పాటు వచ్చినందుకు. జస్మిత ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. ఓకే, మరి చూసారు కదండి ఈ రోజు మధురం మమకారంలో టేస్టీ వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే అల్లాన్ని బాగా చితగ్గొట్టి రసంలాగా చేసుకుని దీనిలో ఒక 2 స్పూన్లు తేనె కలుపుకొని తాగుతున్నట్లయితే గొంతు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఈరోజు ఏం చేయబోతున్నారు? క్విక్ గా రెడీ అయ్యే ఒక చాట్ ఐటమ్ చేస్తున్నాను. ఓ చాట్ కూడా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చా? ఎస్. ఏం చాట్? వెజ్ చనా చాట్.
వెజ్ చెన్నా చాట్. ఎస్ అండి. సో వెజిటబుల్స్ కాంబినేషన్ శనగలు. శనగలు ఎస్. ఓకే, మరి చెన్నా వెజ్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చెన్నా వెజ్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సన్నకారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఇంగ్రీడియంట్స్ ఏమో చాలా ఉన్నాయి. చాట్ మళ్ళీ రాజుగారేమో ఫాస్ట్ గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా ఎలా అవుతుందో చూద్దాం. సో రాజుగారు, చాట్ కాబట్టి చాలా టేస్టీగా ఉండాలి, ముందే చెప్పేస్తున్నాను. ఓకే, నాకు తెలుసండి మీకు చాట్స్ చాలా ఇష్టం కదా. సో చాట్ అంటే నా ఒక్కదానికి కాదు, చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. సో కాబట్టి మీరు చక్కగా అలా ఆ టేస్ట్ తగ్గకుండా ఫాస్ట్ గా చేసేసేయండి. తప్పకుండా. బౌల్ ఇస్తారా? ఇక్కడ మనకు స్టవ్ తో అవసరం లేదు. ఓ, చాట్ కి పొయ్యి అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే. సో ముందుగా మనం ఇవి ఉడికించేసుకుంటే సరిపోతుంది. కాబూలీ శనగలు. కాబూలీ శనగలు కొంచెం సాల్ట్ ఏమన్నా వేసారా దాంట్లో? కొద్దిగా సాల్ట్ లైట్ గా. ఎస్. ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఓకే, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఓకే, పచ్చి టమాటో ముక్కలు. ఓ, సో బెంగళూరు టొమాటో వాడుతున్నారా? మామూలుగా అంటే మనం సలాడ్స్ లో కానీ చాట్స్ లో కానీ ఇలా హైబ్రిడ్ టమాటో వాడితేనే బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా ఒక రకంగా సాలెడ్ చాట్ లా ఉంది, ఎందుకంటే బేసిక్ గా మనం సాలెడ్స్ లో ఎక్కువ వెజిటేబుల్స్ అవి వాడతాం కదా. ఎస్, అంటే అక్కడ డ్రెస్సింగ్ అనేది కొంచెం వేరేగా ఇస్తాం మనం సలాడ్స్ లో. ఇక్కడ కొంచెం చాట్ ఐటమ్స్ లో ఏంటంటే కొంచెం స్పైసీగా కట్టమిట్టా చాట్ మసాలా కూడా మనకు యాడ్ అవుతాయి. అవునవును. అంటే బేసిక్ గా ఈ చాట్స్ అన్ని కూడా మనకి అకేషనల్ గా అంటే ఫంక్షన్స్ లో అలా ఎక్కువ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లా ఎక్కువసేపు ఉంటాయి, టేస్ట్ కూడా తగ్గకుండా ఫ్రెష్ గా కూడా ఉంటాయి కదా. ఎక్కువసేపు అయినా మనకి మామూలుగా సలాడ్స్ అవి ఉంటే మనం కొంచెం సీజన్ చేసిన తర్వాత వాటర్ అది బయటకు వచ్చేసి కొంచెం వెట్గా అయిపోయి దాంట్లో టేస్ట్ అంతా మిగలదు దాంట్లో ఫైనల్ గా లాస్ట్ లో తినే వారికి. సో ఇవి చాట్స్ ఐటమ్స్ బాగుంటాయి. సో ఈ మధ్య కూడా ఎక్కువగా అన్ని ఇవే పెడుతున్నాయి డిఫరెంట్ చాట్స్ లో. అవునవును, పల్లి చాట్ అని ఇట్లా శనగలతో. ఎస్. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు అలా వదిలేసుకుందాం. ఓకే. సో ఆ తర్వాత అంటే మనం చాట్స్ కూడా ఏంటంటే మనం కలిపిన వెంటనే ఒకవేళ వెంటనే తినేస్తే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇవి ఏంటంటే మనం ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసి సర్వ్ చేసుకునే ముందు మిగతా అన్ని కూడా యాడ్ చేసేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడైతే 60 ఏళ్లకు జుట్టు ఊడిపోయేది, బట్టతలు వచ్చేసేది. ఇప్పుడు 25 ఏళ్లకే జుట్టు ఊడిపోవడం, బట్టతలు రావడం, ఈ సమస్యలతో ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి రిలీఫ్ ఉంటుంది. కొబ్బరి నూనెని గోరువెచ్చగా వేడి చేసుకుని జుట్టుకి మాడికి బాగా అప్లై చేసుకున్నట్లయితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, అలాగే జుట్టుకి బాగా కండిషనింగ్ కూడా అవుతుంది. ఓకే. సో రాజ్ గారు, సో రెడీ అండి. సో మిగతా అన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఏ చాట్స్ చేసినా మనకు కంపల్సరీ ఆ ఉల్లిపాయలు ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. ఎస్. పచ్చిమిర్చి. సో చాలా మంది ఏంటంటే సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటారు, కొంచెం ఎక్కువ వేసేసుకుంటారు కూడా. సరిపడా ఉప్పు. ఓకే. ఇది ఒక రకమైన హెల్తీ చాట్ అన్నమాట. ఎస్. కారం. ఓకే. సో ఇందులో చక్కగా కార్న్, బటానీ, అంటే పిల్లలు కొంచెం ఇట్లా రాగా తినడానికి ఇష్టపడకపోతే అలాంటివి యాడ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఎస్. జీలకర్ర పొడి. ఓకే. చాట్ మసాలా. చట్పటా చాట్ మసాలా. ఎస్. ఆ చాట్ మసాలా వేయగానే ఆ చాట్ ఫీల్ వచ్చేస్తుంది బేసిక్ గా. ఆ స్మెల్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే. అలాగే కొత్తిమీర. ఓకే. నిమ్మరసం. ఉల్లిపాయలు, టమాటోలు, నిమ్మరసం ఇవి లేకపోతే మనకేంటో ఆ చాట్ అది కంప్లీట్ కాదు, ఫుల్ఫిల్ గా అనిపించదు. సో దీంట్లో కొంచెం కారపూస కూడా వేస్తున్నాను. ఓకే. కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఫైనల్ గా పైనుంచి కొంచెం క్రంచిగా పైనుంచి తగులుతాం. ఓకే.
సో దీంట్లో కావాల్స్తే పాపిడిలు వేసుకోవచ్చండి, క్రష్ చేసేసి మసాలా పాపడ్స్ ఉంటాయి కదా, అవును డీప్ ఫ్రై చేసుకునే కానీ లేకుంటే అలా నిప్పులపై కాల్చుకునే కానీ అవి కూడా కొంచెం క్రష్ చేసేసుకున్న ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, వావ్, సో రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాట్ మసాలా స్మెల్ మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. ఓకే, పైనండి కారపూస ఇంకొంచెం. సో ఇది మనకు నచ్చినంత వేసేసుకోవచ్చు. యా, ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. ఓకే, చనా వెజ్ చాట్ రెడీ. చాట్ రెడీ. ఓ, కార్వింగ్ ఉంది కదా, గవ్వుకుని తినేయొచ్చేమో అనుకున్నాను. సో చాట్ ఐటమ్ కాబట్టి సో ఎక్కువ టైం ఏం తీసుకోండి నేను. ఓకే, సో ఏం చేస్తున్నారు? ఆరెంజ్ అలాగే కీరా గ్రేప్స్ అండి, వీటి కాంబినేషన్ లో ఫ్లవర్స్ లా చేస్తున్నాను. ఒక 2 ఫ్లవర్స్ విత్ స్టెమ్ అండ్ లీవ్స్ అలా మొత్తం. ఓకే ఓకే. సో ముందు కీరా కొంచెం గ్రీన్ కలర్ తీసుకోవాలండి. స్టెమ్ కా? అవునండి. సో దీంట్లో రౌండ్ స్లైస్, ఒక 2 స్లైసెస్ తీసుకుంటున్నాను. ఓకే, పీసెస్లో కట్ చేసుకోవాలండి. సో దీంట్లోంచి కూడా సేమ్ అలాగే. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ముందుగా స్టెమ్స్. ఓకే, సో ఈ చుట్టూతో ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ప్లేట్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, సో లీవ్స్ మర్చిపోయాం. యా, సో జస్ట్ ఏంటంటే లీవ్స్ మనం కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే అండి, చాట్ రెడీ. నైస్. ఓకే, మరి చెన్నా వెజ్ చాట్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన కాబూలి శనగలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, బీన్స్, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, సన్నకార పూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ చాట్ రెడీ. ఓకే, మరి చెన్నా వెజ్ చాట్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. చక్కగా క్రంచిగా కారపూస, ఉల్లిపాయలు, టమాటో బాగుంది. అంటే అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేసాయి. అంటే దేనికా సపరేట్ గా లేకుండా, ఎందుకంటే జనరల్ గా మనం అన్ని కుక్ చేసిన వేసాం కదా. అవునండి. బట్ స్టిల్ మనం యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ కి ఏంటంటే అదంతా కూడా ఈక్వల్ గా బ్లెండ్ అయిపోయింది. అండ్ అన్ని సాఫ్ట్ వెజిటబుల్స్ కదా, ఈ పై నుంచి కారపూస కొంచెం కరకరలాడుతూ
చాలా టేస్టీగా ఉంది. జనరల్గా చాట్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అంటే ఆ వేడివేడిగా తింటేనే బాగుంటుందేమోనని, కానీ సో ఇలాంటి చాట్లు మనం ఇలా కూల్ గా తీసుకున్నా బాగానే ఉంటుంది. సో దీంట్లో ఇంకొంచెం అడిషనల్ గా కొంచెం అంటే పులుపు తెలియాలనుకుంటే కొద్దిగా టమాటో సాస్ కానీ టమాటో కచప్ కానీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అలా కూడా ఇంకొంచెం వెట్ గా అవుతుంది కదా అది. అవునండి. నైస్ రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాట్ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇటీవలి కాలంలో తేనె వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తేనె టేస్ట్ని బాగా ఆస్వాదిస్తున్నారు. అంటే రకరకాల ఫ్రూట్ సలాడ్స్ చేసుకోవడము, ఇంకా బ్రెడ్కి అప్లై చేసుకోవడము, ఇలా తినే వాటికి అన్నింటి కూడా తేనె అనేది యాడ్ చేసుకుని తినడాన్ని బాగా అలవాటు చేసుకుంటున్నారు. ఇది హెల్త్కి కూడా మంచిది. కానీ ఈ తేనె చాలా రోజులు కనుక ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే, తాజాగా ఉండాలి అనుకుంటే ఒక 2 లవంగాల్ని తేనె డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసుకున్నట్లయితే తేనె అసలు వాసన రాదు, ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన 4 టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. మసాలా కొబ్బరి అన్నంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కొబ్బరి హై క్యాలరీ, బట్ మనకు ఒక మంచి వరప్రసాదం లాంటి ఒక ఐటమ్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే కొబ్బరిలో ఉన్న పోషక విలువలు. కొబ్బరి నీళ్లు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి 3 కూడా సూపర్బ్ అండి. సో మసాలా కొబ్బరి అన్నం హై క్యాలరీ. రైస్తో ఉన్న క్యాలరీస్ 100 గ్రాముల రైస్తో 50 గ్రాముల కొబ్బరితో చేసుకున్నాం అనుకోండి, దాదాపుగా 750 క్యాలరీలు మనకు యాడ్ అవుతూ ఉంటాయి. సో మసాలా కొబ్బరి అన్నం హై క్యాలరీ, బట్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్. తర్వాత పనస తొనలు కూడా హై క్యాలరీ. ఇప్పుడు పిడికెడు పనస తొనలు మనకు 300 క్యాలరీలు. ఇందాక చూసిన మసాలా కొబ్బరి అన్నం మనకు ఒక మోస్తారు కడుపు నిండినట్టు తింటే కూడాను 300 క్యాలరీస్. సో ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఇవి పనస తొనలు తింటే కూడా మళ్ళీ మనకు అన్నం తినాలి అనిపిస్తుంది, ఎందుకంటే పొట్ట నిండదు కాబట్టి. అందుకనే హై క్యాలరీ ఐటమ్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఐటమ్ కూడా హై క్యాలరీ అండి, మునగాకు పెసర పకోడీలు. పకోడీ కూడా 100 గ్రామ్స్ మనకు 500 క్యాలరీస్. బట్ మునగాకు గురించి చెప్పాలి. మునగాకు ఔషధం. మళ్ళీ ఇందాక మనం కొబ్బరి గురించి చెప్పుకున్నాం కదా, ఇట్స్ లైక్ అ గిఫ్ట్ అని. మునగాకు మరో గిఫ్ట్, నేచర్ గిఫ్ట్. సో మునగాకులోని ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే కాల్షియం, ఐరన్. ఇవి 2 కూడా చక్కటి క్వాంటిటీలో మనకు ఉంటాయి. సో మునగాకు చాలా మంచిది. వీక్లీ వన్స్ రికమెండెడ్, ట్వైస్ కూడా దొరికితే. కానీ ఈ రూపంలో తీసుకుంటే మటుకు హై క్యాలరీ, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 100 గ్రాములు 500 క్యాలరీస్. చన్నా వెజ్ చాట్. ఎటువంటి స్నాక్స్ ఇవ్వాలి, మొత్తం ఫ్యామిలీలో అందరికీ యూస్ఫుల్గా ఉండాలి, ఒకరికి ఇది తినద్దు ఒకరికి అది తీసుకోవద్దు, ఈ సమస్యలు లేకుండా ఉండాలి అంటే చన్నా వెజ్ చాట్ లాంటివి తీసుకోవచ్చండి. సన్నకార పూస లేకుండా ట్రై చేసుకుంటే చాలు. ఈ చన్నా వెజ్ చాట్ రోడ్ సైడ్ తినడానికి, ఇంట్లో తినడానికి కూడా డిఫరెన్స్ ఉంటుందండి. రెయినీ సీజన్లో రోటా వైరస్ యాక్టివ్ ఉంటుందండి బయట. సో ఆ టైంలో ఆ ఫుడ్ హ్యాండ్లర్స్ చేతులు సరిగ్గా కడుక్కోకపోయినా, గోళ్ళ కింద ఏవైనా మనకు ఉన్నా కూడా ఇమీడియట్గా మనకు వెంటనే అది ఎఫెక్ట్ అయిపోతుందండి, పిల్లలకి మరీ తొందరగా. సో చన్నా వెజ్ చాట్ మస్ట్ ట్రై, ఇంట్లోనే తీసుకోవాలి. సో ఇవాళ బెస్ట్ రెసిపీస్ మనకు మసాలా కొబ్బరి అన్నం అండ్ చన్నా వెజ్ చాట్. సో ఆ 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు 2 కూడా చాలా ఫాస్ట్ గా టేస్టీగా అయిపోయో చూపించారు. అవునండి. అండ్ మధురం మమకారంలో కూడా చక్కగా పనస్తోనలు చాలా బాగున్నాయి. అండ్ అలాగే పకోడీ కూడా బాగుంది, మునగాకు కొంచెం డిఫరెంట్ గా చేశారు. యా, సో అన్ని కూడా ఈ రోజు చాలా బాగున్నాయి రాజుగారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.